యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకైనట్టి యావత్ గ్రంథ పరిశీలనలో పాలు పొందుతూ ఉన్న శ్రోతలకు వేద పాఠశాల తరగతికి స్వాగతం. గత తరగతిలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే అంశంతో 23వ కీర్తనను ధ్యానించాం. కీర్తనల గ్రంథం దేవుని ప్రజలకు ఒక గొప్ప కీర్తన పుస్తకం. దేవుణ్ణి ఆరాధించుటలో విశ్వాసులకు గొప్ప సహాయకారి. కీర్తనల గ్రంథ ఉపోద్ఘాతములో మనము ఏమి నేర్చుకున్నామంటే, కీర్తనాకారులు దేవుని గూర్చి, దేవునితో, కొన్నిసార్లు మనిషిని గూర్చి దేవునితో, దేవుని గూర్చి మనిషితో మాట్లాడడం మనం గమనించాం. ఈ విధంగా ఆయా కీర్తనల ప్రయోజనాన్ని, స్వభావాన్ని గమనించి ఆరాధనాత్మక కీర్తనలు, ప్రవచనాత్మక ఉపదేశార్థక కీర్తనలు, ప్రార్థన విజ్ఞాపనాత్మక కీర్తనలుగా విభజించుకున్నాం. ఈ క్రమములోనే ఆరాధన, ప్రార్థన, ప్రవచనం, బోధ మొదలైనవి ఈ గ్రంథములో వ్యక్తపరచబడ్డాయి. ఈ కీర్తనలన్నింటినీ మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు అనేక అంశాలు దొరుకుతాయి. వాటితో పాటు ధన్యుడనే అంశం కూడా ఒకటి. ఆరాధనాత్మక కీర్తనలో కీర్తనాకారుడు తాను దేవుణ్ణి ఆరాధిస్తూ నిన్ను నన్ను కూడా దైవారాధనకు ప్రేరేపిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. మానసిక వ్యవస్థలోని హెచ్చుతగ్గుల ద్వారా ఏర్పడే భావోద్రేకాల నుండి బయటపడే సహాయాన్ని కూడా కీర్తనల గ్రంథం మనకందిస్తూ ఉంది. ఆయా కీర్తనలో కీర్తనాకారుల భావోద్రేకాలు కూడా వ్యక్తపరచబడ్డాయి. అనేక భవిష్యత్ సంభవాలను తెలియపరిచే ప్రవచనాత్మక కీర్తనలన్నీ కూడా మనము ఈ గ్రంథములో కలిగి ఉంటున్నాం. ఈ విధంగా అతి ప్రాముఖ్యమైన యేసు ప్రభు యొక్క మొదటి 2 రాకలను గూర్చి తెలుసుకుంటున్నాం. ప్రార్థనా కీర్తనలు, స్తుతి కీర్తనలో దేవునికి ఆరాధన ఆరోపించబడుతూ మన భావోద్రేకాలు తెలియపరచబడుతూ ఉన్నాయి. ఈ విధంగా 23వ కీర్తన ఒక మనిషి దేవుని గూర్చి మరొక మనిషితో మాట్లాడుతున్నట్టి బోధనాత్మక కీర్తన అయుంది. కాపరి ప్రేమను అనుభవిస్తూ కాపరి ద్వారా అందుతున్న పోషణ, సంరక్షణలను గూర్చి ఒక చిన్న గొర్రె తల పైకెత్తి కంచె బయటకు చూస్తూ నిర్లక్ష్యపరచబడి లేక సరి అయిన కాపరి సంరక్షణ లేక ఉంటున్న మరొక పేద గొర్రెతో సంభాషించేదే 23వ కీర్తన సారాంశం. ఈ విధంగా మంచి కాపరి పరమతండ్రి అయిన దేవునితో తాను కలిగి ఉన్న సంబంధాన్ని గూర్చి దావీదు మనకు తెలియపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇక ధన్యతా కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలోని ధన్యుడు ఏ విధంగా ధన్యుడయ్యాడు అంటే, అతనికి కలిగిన ధన్యతలు ఏదో అనుకోకుండా కాకతాళీయంగా యథేచ్ఛగా సంభవించినవి కావుగాని పర్యవసానాలు లేక ఫలితాల విందు అని నేర్చుకుంటున్నాం. పచ్చిక బయళ్ళు, శాంతి జలాలు, నిండి పొర్లుచున్న గిన్నె మొదలగు ధన్యతలన్నీ ప్రభువుతోటి అనుభవంలో నుండి, దేవుణ్ణి తన కాపరిగా కలిగి ఉన్న స్థితి నుండి పొందినవే కాని తన అదృష్టములో నుండియో లేక తనకే తెలియకుండానో పొందినవైతే కావు. 23వ కీర్తన ప్రారంభంలో దావీదు దేవుణ్ణి వ్యక్తిగతంగా సన్నిహితుడు కాగలిగినవాడని తెలియజేసి దేవునితో తాను కలిగి ఉన్న సంబంధాన్ని గుర్చి సాక్ష్యమిస్తూ వచ్చాడు. ఇదే విషయము క్రొత్త నిబంధనలో మనకనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను బట్టి అబ్బా తండ్రి అని పిలుచుట ద్వారా మనము దేవునితో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగలమని తెలుసుకుంటున్నాం. దేవుణ్ణి తండ్రిగా పిలువగలిగినట్టి అనుభవం ద్వారానే ఆత్మపూర్ణులు లేక ఆత్మ సంబంధులమని రుజువుపరచబడుతూ ఉన్నాం. మూల భాషలో అబ్బా అని వ్రాయబడిన చోట నా తండ్రి అని అర్థమిచ్చేదై ఉంది. దేవుడు కూడా తన బిడ్డలతో సన్నిహిత సంబంధాన్ని కలిగొండగోరుతూ ఉన్నాడు. 23వ కీర్తనంతటికీ దేవుడే కాపరి అనుమాట అతి ప్రాముఖ్యమైనదై ఉంది.
దేవుడే నా కాపరి అని నీవు పలకడం ద్వారా ఆ కీర్తన అంతటిలోనున్న అర్థం నీకు చెందుతూ ఉంది. దేవుడే నా కాపరి అను వాక్యము 23వ అధ్యాయములో ఉన్న సత్యానికి, అర్థానికి తాళపు చెవి అయ్యుంది. ఉదాహరణకు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు అనంటే అది నెమ్మది, సమాధానాలు గల స్థితి మాత్రమే కాదుగాని ఎంతో స్వచ్ఛమైన, పవిత్రమైన స్థితి కూడా అక్కడ నెలకొని ఉండాలి. ఎందుకంటే సాధారణంగా నీరు స్ఫటికము లేక అద్దం వంటి స్వచ్ఛత కలిగి ఉంటేనే కాని గొర్రెలు వాటిని ముట్టుకో. ఈ విధంగా దేవుడు తన వారిని అనుకూలమైన విషయాలకు నడిపిస్తాడు. చాలాసార్లు లేక కొన్నిసార్లు ఇదొక ప్రమాదమని, కష్టస్థితి అని భావించే వ్యాధిగ్రస్తమైన అనుభవంలోనికి కూడా దేవుడు మనలను తీసుకుని వెళతాడు. అయితే అట్టి స్థితుల్లో పచ్చిక బయళ్ళు, శాంతి జలాలు అర్థం ఎలా నెరవేరుతుందో మనకు తెలియకపోయినప్పటికీ అట్టి అనుకూలత ఎలా కలిగించాలో మన పరమకాపరికి తెలుసు. నా ప్రాణమునకు ఆయన సేద దీర్చుచున్నాడు అని చదువుతున్నాం. గొర్రెలు బలహీనమైన నిస్సహాయ జీవులు. కాపరి లేకపోతే జీవించలేనంత బలహీనమైనవి. ఎలాగంటే ఆడ గొర్రెలు లేక గొర్రె పిల్లలు కొన్నిసార్లు నడుస్తూ నడుస్తూ సమతౌల్యంగా నడువలేక, నిలువలేక వెనక్కి వెల్లకిలా పడిపోతాయి. లేచి సరిచేసుకుని వాటంతట అవి నిలువబడలేవు. వెంటనే అరవడం మొదలు పెడతాయి. ఒక్క గొర్రె అరుస్తుందంటే మిగిలిన గొర్రెలన్నీ అరిచే దాంతో అరవడం ప్రారంభిస్తాయి. ఈ విధంగా వెనుక్కుపడిన గొర్రె తనకు తాను పైకి లేవలేకపోగా కాపరి గనుక రాకపోతే పాపం 6 నుండి 8 గంటల్లో ఆ గొర్రె చనిపోతుంది. దిక్కులేని నిస్సహాయమైన దాని అరుపులకి అర్థం ఏమిటి అంటే, ఓ కాపరీ, నీవు వచ్చి నన్ను లేపకపోతే నాకీ లోకములో మరెట్టి నిరీక్షణ లేదని ఆ కేకల అరుపుల అర్థం. దారి తప్పిన పాపి లేక విశ్వాసి యొక్క రక్షణ అవసరతకు ఈ ఉపమానం లేక ఈ ఉదాహరణ ముఖ్యమైన అర్థమయుంది. ఇట్టి అవసరత, ఇట్టి ప్రార్థన మనం అర్థం చేసుకోగలం. దేవా, నీవు నన్ను రక్షించకపోతే నేను రక్షించబడలేను, నాకు నేను రక్షించుకోలేను అనే ప్రార్థన మనలో మనము ఎన్నోసార్లు కలిగి ఉన్నాం. కాపరిచే లేవనెత్తబడే గొర్రె దృశ్యం మన నిస్సహాయ స్థితికి, రక్షణ అవసరతకు సాదృశ్యంగా ఉంది. 23వ కీర్తనను ధ్యానించినప్పుడు మన అవగాహనకు రాగల సత్యమేమిటంటే, ఈ కీర్తనలో వివరించబడిన ధన్యకరమైన అనుభవాల్ని మనము పొందామో లేదో తెలుసుకొనగలగాలి. ఆ విధంగా తెలుసుకొనడానికి కొన్ని ప్రశ్నలు మనకెంతో సహాయకరం కాగలవు. మొట్టమొదటి ఆత్మీయ మైలురాళ్ళు నీవు నీ ఆత్మీయ జీవితములో కలిగున్నావా? మొదటిగా దేవుడైన ప్రభువును ఎప్పుడు నీ జీవితములో మొదటిసారి కాపరిగా, తండ్రిగా గుర్తించావు? రెండవ ప్రశ్న, ఎప్పుడు నీవాయన గొర్రె లేక బిడ్డవని గ్రహించావు? నీ ప్రాణము సేద తీర్చబడే పరిస్థితిని నీవు ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? ఒకసారి ఒక భక్తుడు ఇలా అన్నాడు. ఏమనంటే, 23వ కీర్తన రోజుకు కనీసం 3 సార్లు జ్ఞాపకం చేసుకుని మన నోటితో వల్లించినట్లయితే 1 నెల దినాల్లో మన జీవితాల్లో గొప్ప మార్పును చూస్తాము అన్నాడు. ఈ విధంగా 23వ కీర్తన ప్రభువు నేర్పిన ప్రార్థన మరియు ఫిలిప్పీ పత్రికలోని 4వ అధ్యాయము ఈ భాగాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. అనేక నిద్రలేని రాత్రుల్లో గొర్రెల్ని లెక్కపెట్టడం కాదుగాని నేనే ఒక గొర్రెనై 23వ కీర్తనతో కాపరిని స్తుతించడం అలవాటు చేసుకున్నాను. దేవుని కృపలో ఆయన గొర్రెగా చేయబడినందుకు, దేవుడే నా కాపరి అయ్యున్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాను. పచ్చిక బయల్లో నన్ను పరుండబెట్టుచున్నందున, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నందున, నా ప్రాణానికి
సేద తీరుస్తూ తన నామములో నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తున్నందున, ఆయన తన దుడ్డుకర్ర దండాలతో నన్ను ఆదరిస్తూ ఉన్నందున, ఆయన శక్తి సామర్థ్యాలతో నన్ను కాపాడుచున్నందున, నన్ను పోషిస్తున్నందున, జీవితములో సమస్యలెన్నో నన్ను చుట్టుముట్టి ఉండగా వాటి మధ్య నన్ను సంరక్షిస్తూ ఉన్నందున, నేటికి రేపటికి జీవిత దినాలన్నిటికీ సరిపడిన రానున్న నిత్య జీవితానికి అవసరమైన ధైర్యాన్ని, విశ్వాసాన్ని అనుగ్రహిస్తూ గొప్ప నిరీక్షణ, ఆశాభావాలతో నడిపిస్తూ ఉన్నందున, ఆయనే నా కాపరి అనే నమ్మకం, ఒప్పుదల నా హృదయాన్ని నింపివేస్తుండగా, నా అనుదిన జీవితములో ఆయన మంచితనము, ఇక ముందుకు బ్రతుకు దినముల అంతటా ఆయన కృపాక్షేమాలు వెన్నంటి వస్తుండగా నేను నా కాపరిని స్తుతిస్తున్నాను. ఈ విధంగా ఒక చిన్న గొర్రె కాపరి నుండి ఇట్టి ధన్యతలను పొంది ఈ కీర్తనానుసారంగా ఆయనను ఆరాధించే అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా? ప్రియ సోదరుడా, సోదరి, ఒక చిన్న గొర్రె వంటి ఇట్టి ఆత్మీయ సంభాషణను నీవు నేర్చుకోవాలని నా కోరిక. ధన్యుడు అనే అంశానికి నిర్వచనాత్మకమైనట్టి మొదటి కీర్తనను ధ్యానించుకుందాం. ఈ మొదటి కీర్తన తదుపరి ధన్యత కీర్తనలు అన్నిటికీ ఒక నమూనా లేక ఒక మచ్చు తునక. ధన్యుడికి ధన్యతా కీర్తనలకు నిర్వచనాత్మక కీర్తనయున్న మొదటి కీర్తనను ప్రస్తుతం మనం ధ్యానించనయున్నాం. మొదటి కీర్తనను మనము చదువుతూ ఉండగా ముందున్న ధన్యతా కీర్తనలకు ఈ మొదటి కీర్తన గొప్ప ప్రేరణయై మనలను సిద్ధపరుస్తుంది. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇంతకుముందే మనం వినియున్న రీతిగా కీర్తన గ్రంథము నుండి మనకనేక అంశాలు లభ్యమవుతూ ఉన్నాయి. మొదటి కీర్తన ఇద్దరు వ్యక్తులను గూర్చి తెలియజేస్తుంది. మొదటి వ్యక్తి ధన్యుడు. ఇక ఈ కీర్తన అంతటిలో ఇంచుమించుగా ధన్యుని గూర్చియే తెలియచేయబడింది. ఇక ఈ కీర్తనలో ఇద్దరు వ్యక్తులను గూర్చి చెప్పబడింది. మరి నీవు ఏ స్థానములో ఉన్నావు? ధన్యుడి స్థానములోనా లేక రెండవ స్థానములోనా? మనము క్రొత్త నిబంధనలో చూసినట్టయితే యేసుప్రభు కూడా ఒకదానికొకటి విభిన్నమైన రెండు కలయికల్ని చూపిస్తూ వచ్చారు. ఉదాహరణకు, స్పష్టమైన గమ్యానికి నడిపించే ఇరుకు మార్గము మరియు నాశనానికి తీసుకుని పోయే విశాల మార్గము, ఇసుకుపైని ఇల్లు, బండమీద ఇల్లు, అబద్ధ ప్రవక్త, నిజమైన ప్రవక్త ఇత్యాది ఉపమానార్థాలెన్నో యేసుప్రభువారు చెప్పారు. అయితే నీవెక్కడ ఉన్నావు అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇక మొదటి కీర్తనలోని ధన్యుడికి చెందినట్టి ధన్యతలు అతనికి అనుకోకుండా సంభవించినవి కావు, గాని జీవితం యొక్క ఆయా సందర్భాలపై అతని ఎంపికకు, అతని నమ్మకాలకు, క్రియలకు ఫలితంగా సంభవించినవే. ఈ మొదటి కీర్తన హెబ్రీ కావ్య విధానములో వ్రాయబడింది. సూటి అయిన ఆయా సత్యాలు ఈ కీర్తనలో పరోక్ష ధోరణిలో చెప్పబడ్డాయి. అంటే ఒక ధన్యుని జీవితములో ఏమైతే ఉండకూడదో అట్టి వాటిని తెలియచేయడం ద్వారా అతడు కలిగుండవలసినవి తెలియజేస్తుంది. ప్రత్యక్ష సత్యాలు పరోక్ష ధోరణిలో చెప్పబడుతున్నాయి. మొదటిగా, అపహాసకునితో కలిసి కూర్చోవద్దనడం, ఒక విశ్వాసితో కలిసి ఉండమనడమే. ఈ విధంగా ధన్యుడనేవాడు మొదటిగా ఒక విశ్వాసి అయి ఉండాలి. ఇదే ధన్యుని ధన్యతలకు మొదటి అర్హత లేక మొదటి సూత్రం. ధన్యుడు దేవుని వాక్యాన్ని నమ్మి, ప్రేమిస్తూ,
దివారాత్రము ధ్యానించేవాడై ఉండాలి. దేవుని వాక్యముతో సంబంధం కలిగి ఉన్న ఒకానొక ఆశీర్వాదము కూడా పరోక్ష ధోరణిలో చెప్పబడింది. నిర్దేవులైన లేక దేవుడు లేని వారి ఆలోచన చెప్పున నడువొద్దని. అంటే దేవుని వాక్య ప్రకారము ఎవరైతే జీవిస్తారో అట్టివారితో నడుచుకొమ్మని అర్థం. అయితే దీని ప్రకారం జీవిస్తేనే ఒక విశ్వాసి ధన్యుడనబడతాడని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. ఈ కీర్తనలో దావీదు తనను గూర్చియే తాను మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి 2 సమూయేలు మరియు రాజుల గ్రంథాలు మనం చూచినప్పుడు ఇశ్రాయేలు రాజ్యానికి 2వ చక్రవర్తిగా దావీదు మనకు కనిపిస్తాడు. మోషే ద్వారా అనుగ్రహించబడిన దేవుని ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఒక సంగతి ఏమిటంటే, దేవుని ప్రజలపై రాజుగా చేయబడిన వ్యక్తి ఒక ధర్మశాస్త్ర ప్రతిని తన కొరకు ఎల్లవేళలా కలిగి ఉంటూ ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నిటినీ నేర్చుకుని దేవునికి విధేయుడై ఉండడానికి తాను తన తోటి పౌరుని కంటే శ్రేష్ఠుడనని ఎంచుకునే ప్రమాదము నుండి ధర్మశాస్త్ర సహాయముతోనే బయటపడడానికి, ఇంకా తాను భవిష్యత్తులో తన సంతానము స్థిరమైన పరిపాలనను, సింహాసనాన్ని కలిగి ఉండడానికి దేవుని ధర్మశాస్త్రమే రాజుకు సరైన ప్రామాణికము మరియు మార్గదర్శకము కావాలని చెప్పబడింది. మొదటిగా రాజు తన కొరకు ఒక గ్రంథాన్ని వ్యక్తిగతంగా కలిగి ఉంటూ దాన్ని అనుసరిస్తూ, దాని తరువాత తన కుమారులు కూడా ఇట్టి గొప్ప గ్రంథాన్ని అనుసరించేలా వారిని క్రమశిక్షణ చేసుకోవాలనేది ముఖ్యమైన ఆజ్ఞ. ఈ విధంగా ఒక రాజుగా దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించి దివారాత్రము ధ్యానించి అనుసరించడంలో చాలా వరకు సఫలీకృతుడయ్యాడు. ఇట్టి సాఫల్యతను అనుసరించి మొదటి వాగ్దానము స్థిరత్వాన్ని లేక స్థిరత వివరించడములో ఒక ఉదాహరణగా ఉంది. నీటి కాలువల ఓరను నాటబడ్డ చెట్టు తీసుకునబడింది ఒక ఉదాహరణగా. మనం ఎప్పుడైనా ఒక చెట్టుకు గుద్దుకున్నా లేక ఆ చెట్టును పీకడానికి ప్రయత్నించినా అదెంతమాత్రమూ కదలదు కదా. ఒక పెద్ద వృక్షాన్ని గమనిస్తే అదెంతో స్థిరమై ఉంటుంది. ఎందువల్ల చెట్టు అంతటి స్థిరత్వాన్ని కలిగి ఉంది అంటే, దాని వేర్లు భూమిలోనికి బాగా క్రిందికి వెళ్లి పాతుకుని పోయుంటాయి. ఆ విధంగా ఆ చెట్టెంతో స్థిరమైనదిగా ఉంటుంది. స్థిరత్వము ధన్యునికి మొదటి ఆశీర్వాదం. ఇట్టి ఆశీర్వాద స్థితిని యేసుక్రీస్తు బండపై కట్టబడ్డ ఇంటికి పోల్చి చెప్పారు. వానలు, వరదలు, తుఫానులొచ్చినా అట్టిది పడిపోక నిలుస్తుంది. ఇక 2వ ఆశీర్వాద స్థితి ఏమిటంటే, తన కాలమందు ఫలమిచ్చు స్థితి, అనగా ఫలభరితం. నీటి కాలువల ఓరను నాటబడినట్టి చెట్టులాంటి స్థితిగల విశ్వాసి జీవితములో నుండి బయలువెళ్లే విషయాలు దేవునితోటి తనకు గల సరైన సంబంధం నుండియే ఉంటాయి. మేడగదిలో యేసుప్రభు శిష్యులతో, తండ్రితో తనకు గల ఐక్యతను గూర్చి మాట్లాడి, నేను మీ కొరకు పంపబోయే ఆత్మ నేను తండ్రితో ఏకమై ఉన్నట్టే మీతోనూ ఏకమై ఉంటాడని చెప్పారు. ప్రభు తాను చెప్పిన ప్రతి మాట, చేసిన ప్రతి క్రియ తండ్రితోటి సంబంధములో నుండియే జరిగాయి. ఈ విధంగా ధన్యుడైన విశ్వాసి దేవుని వాక్యాన్ని ప్రేమించి విధేయతతో అనుసరించడం ద్వారా తన కాలమందు ఫలిస్తాడు. అంటే దేవుని సమయములో దేవుని ఫలాల్ని ఫలిస్తాడు. దేవుడి విశ్వాస జీవితములో ఆయా ఫలాలకు, పనులకు ఒక ప్రత్యేక సమయాన్ని కలిగి ఉంటాడని మర్చిపోవద్దు. ఆయన మనవలే కాలానికి కట్టుబడి ఉండే దేవుడు కాడు. ఏదో ఇంత కాలానికి పరిమితమైనవాడు కాదు. గనుక ఆయనకు తొందర లేదు, ఆలస్యము చేయవలసినది లేదు. తన సమయములోనే అన్ని చేస్తాడు. ఇక ధన్యుని 3వ ఆశీర్వాదము అభివృద్ధి. అతడు చేయనిదంతా సఫలమగును. ఆత్మీయమైన అభివృద్ధి నిధిని కలిగి ఉండుట నీకు సాధ్యమే. ఈ అభివృద్ధి లోక సంబంధమైన లేక ధన సంబంధమైనది కాకపోవచ్చు. ధన్యుడు ఎల్లప్పుడూ తన ఆత్మలో, ఆంతర్య పురుషునిలో అభివృద్ధి చెందుతాడు. ఈ కావ్య గ్రంథాలు ఆంతర్య పురుషుడు లేక ఆత్మీయ స్థితిపైననే తమ దృష్టిని ప్రసరింపచేస్తూ ఉన్నాయి. ఇక 4వ ఆశీర్వాదము సుదీర్ఘమైన స్థితి లేక జీవన పరిమాణం. అంటే
సంఖ్యల్లో నూరేళ్ల జీవితం కాదు. ఎవరైనా నీ వైపు చూస్తే నీకు 50 సంవత్సరాల వయసైనప్పటికీ 110 సంవత్సరాల వయస్కుడిలా అంతటి ఆత్మ ఔన్నత్యముతో కనిపించడం. ఆత్మలో అభివృద్ధి లేకపోతే 89 సంవత్సరాలైనా 55 సంవత్సరాల్లా కనిపించవచ్చు. అయితే ఇదంతా నీ ఆత్మీయ స్థితిపై ఆధారపడి ఉంది. ఆకు వాడక అనేది విశ్వాసికి ఎంత వయసొచ్చినా చేదెక్కిన వృద్ధినిలా ఉండడు అనేది దీని అర్థం. చివరగా ధన్యుడు పాపుల మార్గములో ఉండడు. పాపి మార్గము దుర్లభం, కష్టతరమైందని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యానుసారము కాని జీవితమేదైనా బహు కష్టతరమైనది. అయితే లోక సంబంధమైన సంతోషము కలిగి ఉంటే అట్టిది ఆశీర్వాద స్థితి అని లోకం మనల్ని ఆయా విధాలుగా నమ్మింపజూస్తుంది. అనేకులు ఈ విధంగా పడిపోయారు. అయితే ధన్యుడు పాపుల మార్గములో నిలువడు. ఇక విశ్వాసఘాతుకులైన పాపుల స్థితి ఎంతో కష్టతరమైనది. వారి పర్యవసానాల విందు ఎంతో భయంకరమైనది. ఈ జీవితములో, రానున్న జీవితములో ధన్యుడు ఏ కారణంగా నిలుస్తాడు అంటే వాక్యానుసారమైన ఆలోచనలో జీవించడం వల్లే. వాక్యములో ప్రత్యక్షపరచబడిన మాదిరిలో జీవించి నిలుస్తాడు. విశ్వాసి అయిన ధన్యునికి గల భద్రతా స్థితి నిత్యత్వం వరకు పొడిగించబడుతుంది. ఈ విధంగా విశ్వాసి అయిన నీతిమంతుని మార్గం దేవునికి తెలిసి ఉంటుంది. ఇక న్యాయ విమర్శలో, నీతిమంతుల సభలో దుష్టులైన పాపులు నిలువరు అని మనం చూస్తాం. 5వ చరణములో న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు అని చెప్పబడిన ఈ వాక్యములో ఈ లోకములోను నిత్యజీవ లోకములోను నిలువ కలిగిన నీతిమంతుని స్థితి మనకు కనిపిస్తుంది. భక్తిహీనుడు, దుష్టుడు, పాపి ఈ విధంగా ఉండడు అని అనడం ద్వారా విశ్వాసి అయిన ధన్యుడు లేక నీతిమంతుడు ఏ విధంగా ఉండగలడో దావీదు చూపిస్తూ వచ్చాడు. ఎప్పుడు కూడా ప్రశస్తమైన ఆభరణాలు, విలువైన నగలు ఒక నల్లని బట్టపై ప్రదర్శించబడినట్లుగా పాపి జీవిత స్థితిగతులపై విశ్వాసి అయిన ధన్యుని ఆశీర్వాద స్థితి ఎప్పుడూ ప్రదర్శించబడుతూ ఉంటుంది. విశ్వాసి అయిన ధన్యునికి ఉన్నట్టి నమ్మకాలు, విలువలు పాపి అయిన వానికి ఉండవు. పాపికి దేవుని వాక్యంపై నమ్మకం ఉండదు. కొన్నిసార్లైతే అసలు ఎరుగనట్టుంటాడు. స్థిరత్వము, ఫలభరితము, అభివృద్ధి, సుదీర్ఘ జీవితం లేక సంపూర్ణ జీవితం అతనికుండవు. విశ్వాసి అనుభవంలోనికి రాగల నిత్యజీవం కూడా పాపి పొందజాలడు. ఇట్టి వ్యతిరేక వివరణలో ఈ మొదటి కీర్తన నుండి ఈ ఉభయుల స్థితి మనము తెలుసుకోగలం. ఇక ధన్యుడు ఎలా ధన్యుడయ్యాడంటే అతని ఎంపిక ఆయా విషయాలకు ఎట్టి ప్రాధాన్యత ఇచ్చాడో మొదలైన వాటి ఫలితాలు లేక పర్యవసానాలు పొంది ధన్యుడయ్యాడు. ఈ అధ్యాయము మిగిలిన ధన్యత అధ్యాయాలన్నిటికీ ఒక నమూనా. ఈ విధంగా 23వ కీర్తనకు కూడా మొదటి కీర్తన ఒక నమూనా కాగలదు. ఇక ధన్యుని ధన్యతలకు మరొక గొప్ప సూత్రం ఏమిటంటే ధన్యుడు ఎల్లవేళలా షరతులకు కట్టుబడి ఉండాలి. అంటే 23వ కీర్తన ప్రకారము తానొక గొర్రెగానో ఉండాలిగాని ముందుకు దూసుకెళ్లి కాపరిగా మారిపోదాం అని తలస్తే తన జీవితం ధ్వంసమవుతుంది. తనను కాపాడి పోషించి తన కొరకు బాధ్యత వహించే కాపరితో ఇక పనిలేదని కాపరిని ప్రక్కకు తప్పించినప్పుడు విశ్వాసి ఒక గొర్రెగా ఉండజాలడు. ధన్యత అనుభవం మీరంతా పొందుకున్నట్లు మీ కొరకు ప్రార్థిస్తాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురవైన మా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసు ద్వారా మీతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండే భాగ్యము దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయములో మిమ్ములను తండ్రిగా, కాపరిగా గుర్తించి తమ హృదయాల్లో అంగీకరిస్తున్న శ్రోతలను సమృద్ధిగా దీవించుమని, మీ శక్తి సామర్థ్యాలు, మీ కృపాక్షేమాలు వారికి మెండుగా దయచేయమని మా ప్రధాన కాపరి అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.